This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన ఒక చిన్న టాపిక్ చూపిస్తానండి మీకు. సో అది వచ్చి నా ప్లాన్ ఏంటంటే 8 o'clockకి క్లాస్ అనేది కొంచెం కంప్లీట్ చేయాలా, దాన్ని దృష్టిలో పెట్టుకొని సో వీ విల్ డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైడ్ కార్ కంటైనర్స్ అండి మీకు. నౌ సైడ్ కార్ కంటైనర్స్ అంటే ఏంటంటే, మనకి స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఒక పాడ్ లో ఒకటి అంతకంటే ఎక్కువ మీకు కంటైనర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఏ జస్టిఫికేషన్ యాక్చువల్ గా. ఎందుకు మనం మనం రెండు 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 పెట్టాలి, రెండు పెట్టాల్సినంత అవసరం ఏంటి యాక్చువల్ గానే ఒక జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట మనం. నౌ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే, మీకు ఈ సైడ్ కార్ కంటైనర్స్ అంటాం మనకి మీకు. ఓకే మీకు ఓకే ఓకే సో గైస్ గివ్ మీ 1 minute. ఓకే సో ఇక్కడికి వచ్చేసి మనకి సైడ్ కార్ కంటైనర్స్ లోకి వచ్చేసరికి దెర్ ఆర్ 3 టైప్స్ అండి. ఒకటి వచ్చి ఇనిట్ కంటైనర్స్, నెక్స్ట్ వచ్చి అడాప్టర్ కంటైనర్స్, థర్డ్ వచ్చి అంబాసిడర్ కంటైనర్స్ మీకు. నా అంబాసిడర్ కంటైనర్స్ పెద్దగా వాడడం ఎక్కడ చూడలేదండి, బట్ టెర్మినాలజీ మీకు తెలిసి ఉండాలి కాబట్టి. దీంట్లో మీకు రెగ్యులర్ గా చూసేది ఏంటంటే, ఇనిట్ కంటైనర్ అండ్ అడాప్టర్ కంటైనర్స్ ని చాలా ఫ్రీక్వెంట్ గా మీరు చూస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనం చూసినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇమాజిన్ దిస్ ఇస్ బేసికల్లీ ఎ పాడ్. మనకి మీకు ఇక్కడికి వచ్చి నేను క్యూబర్నెటీస్ పాడ్ అని చెప్పి మనం ఇలా ఉంది యాక్చువల్ మీకు. అవునా, నా పాడ్ లోపల ఐడియల్ గా మీ అప్లికేషన్ రన్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఒక పాడ్ లోపల ఒక కంటైనర్ అనేది ఉండడంలో సహజం యాక్చువల్ గా మీకు. మీకు ఒక పాడ్ లో ఒక కంటైనర్ ఉండడం సహజం అనమాట, విచ్ ఇస్ మేజర్లీ యువర్ అప్లికేషన్ కంటైనర్ మీకు. అప్లికేషన్ కంటైనర్ అది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో కంటైనర్ ఉండొచ్చు మీకు, విచ్ ఇస్ బేసికలీ వి కాల్ ఇట్ యాస్ ఏ సపోజ్ అడిషనల్ ఫంక్షనాలిటీ కోసం మీకు, విచ్ ఇస్ బేసికల్లీ ఆ సైడ్ కార్ కంటైనర్ ఇలాగా ఉండొచ్చు అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇలా సైడ్ కార్ కంటైనర్ ఉంటుంది మీకు. ఓకే నౌ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లెట్స్ అండర్స్టాండ్ ఇనిట్ కంటైనర్స్ గురించి మాట్లాడదాం మీకు. ఇనిట్ కంటైనర్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇనిట్ కంటైనర్స్ ఆర్ ఇనిషియలైజేషన్ కంటైనర్స్ మీకు. అండ్ init containers starts in a sequence, starts and stops ఒక సీక్వెన్స్ ప్రకారం. ఒక 4 ఉన్నాయనుకోండి మీకు ఇనిట్ కంటైనర్లు. ఫస్ట్ ఒకటి 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 తర్వాత ఒకటి స్టార్ట్ ఏదో వస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ద మెయిన్ ఆర్ అప్లికేషన్ కంటైనర్ will start after all init containers completes.
మీకు మీకు అన్ని ఇనిట్ కంటైనర్లు కంప్లీట్ అయిపోయినాక మీకు మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుద్ది. సరే అంతా ఎక్కడ వాడొచ్చు? ఫర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆర్ ఇనిట్ కంటైనర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ అని చెప్పి ఇంకోటి ఏం చేస్తుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ చెకింగ్ ద డిపెండెన్సీ dependency of the other service. So download some files before main container. ఇలాగా. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట మీకు. సో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని క్వశ్చన్ వస్తుంది, అంటే అంటే రేర్ గానే వస్తుంది అనుకోండి. సో కాబట్టి సైడ్ కార్ కంటైనర్ అంటే ఏంటి? మీ మెయిన్ అప్లికేషన్ కంటైనర్ తో పాటు సైడ్ బై సైడ్ రన్ అవుతూ ఉంటుంది. ఇదే మీకు సైడ్ కార్ కంటైనర్. నా మీకు మల్టిపుల్ సైడ్ కార్ కంటైనర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ షో. ఓకే, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక సైట్ కోర్ అని ఒక అప్లికేషన్ అండి. ఇది అప్లికేషన్ లో లెట్ మీ షో యూ దిస్ రెపోజిటరీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను నీట్ గా కనిపించడానికి, లెట్ మీ గివ్ ఇట్లా ఎడిటర్ ఒకటి ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ ఈ అంటే డైరెక్ట్ గా దీంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే గుడ్. సో ఇక్కడ ఎందుకు చెప్పానంటే మనకి మెల్లగా కిందకు వచ్చాను అనుకోండి, ఇది మీ డిప్లాయ్మెంట్ అండి. నా డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గా మీకు ఇనిట్ కంటైనర్స్ అని ఉంటుంది. మీకు మీరు చూసారా, క్యామెల్ కేసింగ్ అంటే క్యామెల్ అంటే ఇనిట్ అని స్మాల్ కేసు, సి అప్పర్ కేస్, ఇనిట్ కంటైనర్స్ అండ్ కంటైనర్స్. సో కాబట్టి కంటైనర్స్ అనేది సపరేట్ గా ఉంటుంది, ఇనిట్ కంటైనర్స్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఇనిట్ కంటైనర్స్ దగ్గర మీకు ఏముంది? మీకు ఇనిట్ కంటైనర్స్ దగ్గర మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఇనిట్ కంటైనర్లు ఉన్నాయి. అది ఏం చేస్తుంది యాక్చువల్గా? ఇది విండోస్ కంటైనర్స్ లేండి. పవర్ షెల్ కమాండ్ ఇచ్చి డూ అని చెప్పి స్టార్ట్ స్లీప్ 3 seconds అంటిల్ ట్రై అని చెప్పి, IWR అంటే ఇన్వోక్ వెబ్ రిక్వెస్ట్ అనమాట. పవర్ షెల్ అంటే కర్ల్ అనమాట. వెళ్ళి చూడండి, ఇలాంటి 4 సర్వీసులు ఉన్నాయి. చెక్ చేసి అంటే ఈ డిప్లాయ్మెంట్ జరిగే ముందు ఆల్రెడీ ఈ 4 సర్వీసులు అప్ అయినాయా, స్టేటస్ కోర్స్ 200 వచ్చిందా అని చెక్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇనిట్ కంటైనర్స్ ఏం జరుగుతుంది మీకు ఈ విధంగా మీకు డిపెండెన్సీ అన్నమాట. ఓకే పలానా అంటే ఏంది, ఇది ఒక ఈ డిప్లాయ్మెంట్ 4 డిప్లాయ్మెంట్లు అప్లై అయిపోయి దాని తర్వాత సర్వీసెస్ కూడా, ఇప్పుడు ఉత్త సర్వీస్ అప్ అయితే ఏం కాదు కదండి. మీకు స్టేటస్ కోడ్ 200 ఎందుకు వస్తుంది? మీకు సక్సెస్ఫుల్ రాదుగా మీకు. సో 4 డిప్లాయ్మెంట్లు అయిపోయి దాని సర్వీసెస్ అంతా అప్ అయిపోయినాక అప్పుడు మీకు ఏమవుద్ది? ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోద్ది మీకు. ఇది కంప్లీట్ అయినాక సీక్వెన్షియల్ గా ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇదంతా అయిపోయినాక అప్పుడు మీకు కిందకు వస్తే మెయిన్ కంటైనర్లు స్టార్ట్ అవుతాయి మీకు. ఓకే, ఇది మనం ఇనిట్ కంటైనర్ అంటాం. దీన్ని ప్రాక్టికల్ గా చూడొచ్చు. నేను మీరు చూసారు అనుకోండి, నాకు క్లస్టర్ అప్ అయిపోయింది. లెట్ మీ గో టు KTS ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ఇక్కడ KTS ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి మీరు చూస్తే ఇక్కడ మీకు లెట్ మీ సో నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఒక ఫోల్డర్ ఉండాలి మీకు. నేను పెట్టి ఇంగ్రెస్ కాప్స్ లెట్స్ ఇక్కడ చూడండి, సైడ్ కార్ కంటైనర్స్ ఉంది సార్, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సైడ్ కార్ కంటైనర్స్ లో నేను ఏం చేస్తాను, మీకు ఇనిట్ కంటైనర్స్ లోనే ఇనిట్ కంటైనర్ ఓపెన్ చేస్తాను మీకు. ఇనిట్ కంటైనర్ ఓపెన్ చేసినప్పుడు మీకు సో నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీ KTS B26 అని చెప్పి మనం ఏం చేద్దాం, సో లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇస్తాను మీకు
ఇండివిజువల్ గా ఫైల్స్ మనం చేయొచ్చు, కాకపోతే ఈ 4 ఫైల్స్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఇక్కడ సేవ్ చేస్తాను, సేమ్ విత్ అడాప్టర్ యాక్చువల్ గా మీకు. సరే, సో ఇనిట్ కంటైనర్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి ఇలా ఇద్దాం మనం. ఇలాగా. సో దిస్ ఇస్ డన్. తర్వాత అడాప్టర్ కంటైనర్స్ వచ్చి మనకి ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అంటాను మీకు. ఓకే గుడ్. సో నేను ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అందాం. సరే, ఇనిట్ కంటైనర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీరు చూస్తే డిప్లాయ్ ఇనిట్ లేటెస్ట్ డాట్ అని చూసారా. సో ఇది ఒక డిప్లాయ్మెంట్ అన్నమాట మీకు. ఇది ఒక డిప్లాయ్మెంట్ ఏం చేస్తుంది, ఇనిట్ టెస్టింగ్ రిప్లికాస్ 1 అన్నప్పుడు మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఇనిట్ కంటైనర్స్ అని చెప్పి నేను ఏం చేశాను, 3 ఇనిట్ కంటైనర్లు పెట్టాను మీకు. 3 ఇనిట్ కంటైనర్లు పెట్టాను. ఫస్ట్ ఇనిట్ కంటైనర్ ఏంటి, బిజీ బాక్స్ అన్నమాట. దీని పని ఏమి లేదు, ఒక 30 సెకండ్స్ పాటు టైం పాస్ చేస్తుంది యాక్చువల్ గా. నౌ నెక్స్ట్ ఇనిట్ కంటైనర్ చూసారా, ఇది ఏం చేస్తుందంటే కమాండ్ అని చెప్పి, ఇది ఎన్ఎస్ లుకప్ అని చెప్పి మై సర్వీస్ అని చెప్పి, అదే లేదే మనం డిప్లాయ్ చేయాల. సో మై సర్వీస్ ని చెక్ చేస్తుంది అనమాట మీకు. అంటే ఏం చేస్తుంది, ఇది మై సర్వీస్ ని రిజాల్వ్ అయ్యేదాకా మీకు, రిజాల్వ్ అయ్యేదాకా నెక్స్ట్ దానికి పోదనమాట, అక్కడే ఆగిపోయి ఉంటుంది. తర్వాత నేను ఏం చేస్తాను, మాన్యువల్ ఒక పాడ్ క్రియేట్ చేసి దాన్ని మై సర్వీస్ ని ఎక్స్పోజ్ చేసినప్పుడు అప్పుడు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇది ఉండాలి యాక్చువల్గా. ఈ ఫైల్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, నా S3 బకెట్ లో పెట్టి ఉంచాను, ఉందో లేదో చూద్దాం ఇక్కడ మీకు. యా ఉందండి, మీరు యూజ్ చేసుకోవచ్చు. యా ఇది ఏం చేస్తుందంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చి మీకు ఫెచ్ అని చెప్పి, ఇది wget అని చెప్పి మీకు ఇది డౌన్లోడ్ చేస్తుంది యాక్చువల్గా మీకు డౌన్లోడ్ చేస్తుంది. నా ఎక్కడికి డౌన్లోడ్ చేస్తుంది అంటే వాల్యూమ్, ఇంకా వాల్యూమ్స్ గురించి మాట్లాడలేదు కానీ తర్వాత మాట్లాడతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వాల్యూమ్ డంప్ అని ఒకటి డౌన్లోడ్ అవుతుంది. అది మీ కంటైనర్ కి MySQL చూసారా, MySQL డిప్లాయ్ చేస్తున్నానండి, అది మౌంట్ అవుద్ది అనమాట మీకు ఇక్కడ మీకు. ఈ ఎంటీ డైరెక్టరీ ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో కాబట్టి ఏం జరుగుతుంది అంటే సర్వీస్ అన్నమాట, మీకు 2 సర్వీస్లు ఓపెన్ చేస్తున్నాం మీకు. ఇది ఇంకో డిప్లాయ్మెంట్ అండి, MySQL కనెక్ట్ అవ్వడానికి వేరే అప్లికేషన్. ఆ తర్వాత కిందకు వస్తే 2 సర్వీస్లు ఉంటాయి మీకు. ఒక సర్వీస్ వచ్చి మీరు చూసినట్లయితే డేటాబేస్ సర్వీసు, ఇంకో సర్వీస్ వచ్చేసరికి మనకి అడ్మినర్ సర్వీస్ అనమాట. నేను కనెక్ట్ అవ్వడానికి, నిజంగా డేటా అనేది దాంట్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి. సో కాబట్టి మనం ఏం చేస్తాం యాక్చువల్ గా, ఇది డిప్లాయ్ చేయాలి మీకు, ఇదంతా కూడా డిప్లాయ్ చేయాలి మీకు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదంతా అక్కడ కాపీ చేసి చేయడం కంటే కూడా ఐల్ డూ వన్ థింగ్, బెటర్ కాపీ చేయడం మేలండి. ఇదంతా కాపీ చేసి మీకు ఓకే అన్ని క్రియేట్ అయ్యాయి. నా ఇక్కడ పాట్స్ అని ఇచ్చినప్పుడు మీరు చూసారా, కింద init 0/3 అని వచ్చింది చూడండి మీకు. init 0/3 అని వచ్చి, అంటే ఇనిట్ కంటైనర్స్ రన్ అవుతుంది అనమాట మీకు. నా ఫస్ట్ 30 సెకండ్స్ పాటు మీకు బిజీ బాక్స్ వస్తుంది, 30 సెకండ్స్ తర్వాత 1/3 అని వస్తుంది మీకు. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిట్ కంటైనర్ అనేది కంప్లీట్ అయ్యింది మీకు. ఫస్ట్ ఇనిట్ కంటైనర్ కంప్లీట్ అయ్యింది 30 సెకండ్స్ తర్వాత అనమాట. 28 ఉంది కదా, మీరు చూస్తే ఇప్పుడు వస్తుంది 1/3 వస్తుంది చూడండి మీకు. యా 1/3 వచ్చిందా, కానీ మీకు సెకండ్ ఎక్కడికి పోదా, సెకండ్ అక్కడే ఉండిపోద్ది అనమాట. నేను ఏం చేస్తాను, KU లాగ్స్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇలా అంటే అదేం చెప్తుందంటే మీకు ఇక్కడ చూస్తే -C ఏ కంటైనర్ కావాలి మీకు, ఇది ఇనిట్ సర్వీస్ 2 అని ఇచ్చాను అనుకోండి. -C అని చూడండి, కెనాట్ రిజాల్వ్. ఇక్కడికి వచ్చి నేను -F అన్నాను అనుకోండి, ఫాలో చేస్తే అదేం చేస్తుందంటే మీకు నాట్ ఏబుల్ టు రిజాల్వ్, అది రిజాల్వ్ అయ్యేదాకా మీకు ఆ సర్వీస్ అనే పేరే లేదు కదా, నేను కావాలని డిపెండెన్సీ క్రియేట్ చేశాను కాబట్టి ఏమైపోతుంది, అక్కడే ఆగిపోయి ఉంటుంది, ముందుకు పోదనమాట. అందుకే ఇక్కడ చూస్తే పాట్స్ అంటే మీకు చూడండి, ఇనిట్ కంటైనర్ 1/3 ఆగిపోయింది. అందుకని నేను ఏం చేస్తానంటే KU రన్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, మై సర్వీస్ అని మీకు, మై సర్వీస్ -ఇమేజ్ అని చెప్పి nginx లేటెస్ట్ అంటాను మీకు. లేటెస్ట్ నేను ఏం చేస్తాను, tmux అని ఇద్దాం.
tmux అని ఇచ్చి కంట్రోల్ బి షిఫ్ట్ డబుల్ కోట్స్ ఇస్తే రెండుగా విడిపోతుంది. కంట్రోల్ బి పైకి వచ్చి వాచ్ హైఫన్ n1 kubectl గెట్ పాడ్స్ అంటే బాగా గమనిస్తుంటే 1/3 ఉంది కదా, సర్వీస్ తప్పు ఉందండి. కంట్రోల్ బి కిందకి వచ్చి నేను ku డిలీట్ పాడ్ అని చెప్పి మై సర్వీస్ డిలీట్ చేస్తాను, పేరు తప్పు ఉంది అందుకని. మీకు ku రన్ అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఇద్దాం, హైఫన్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి మీకు nginx లేటెస్ట్ అంటాను మీకు. ఓకే, ఇప్పుడు దీని సర్వీస్ క్రియేట్ చేసిన వెంటనే అప్పుడు ఇనిట్ కంటైనర్ ఏమవుతుంది మీకు, ఎస్ రిజాల్వ్ అవుతుంది కాబట్టి మూడో ఇనిట్ కంటైనర్ అంటే ఈ కంటైనర్ రిజాల్వ్ అవుతుంది కాబట్టి మూడో దానికి వెళ్తుందండి. మీకు అయిపోయి ఫైల్ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ యూజ్ చేసుకొని మీకు ఇదంతా కూడా రావాలన్నమాట మీకు. ఓకే అవునా, నేను ఏం చేస్తాను ku expose పాడ్ అని చెప్పి మై సర్వీస్ అని చెప్పి హైఫన్ హైఫన్ పోర్ట్ 80 అంటే మన బయట కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన పనిలా, ఇది నేను ఎంటర్ కొట్టిన వెంటనే పైన చూస్తూ ఉండండి, ఆటోమేటిక్ గా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. 2-3 చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయి పాడ్ ఇనిషియలైజింగ్ వచ్చేయాల. చూసారా, టకాన్ వచ్చేసింది చూడండి. ఇది ఇనిట్ కంటైనర్స్ అండి మీకు ఇనిట్ కంటైనర్స్ అంటే ఇది అనమాట మీకు. సో ఇప్పుడు ఏమవుద్ది, మూడో ఇనిట్ కంటైనర్ ఏం చేస్తుంది మీకు, ఇక్కడ చూస్తే మూడో ఇనిట్ కంటైనర్ ఏం చేస్తుందంటే మీకు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసి ఎక్కడేందంటే మీకు ప్రతి ఒక్క, ఇక్కడ మీకు లెట్ మీ షో యూ సంథింగ్, ప్రతి ఒక్క పాడ్ లో కూడా డిఫాల్ట్ గా మీకు మీరేం చేయాల్సిన పని లేదు, బట్ స్టిల్ వచ్చేది ఏంటంటే ఒక వాల్యూమ్ వస్తుంది అనమాట మీకు. ఇట్లా వాల్యూమ్ వస్తుంది, దాని పేరు ఏంటంటే దాని పేరు ఎంటీ డైరెక్టరీ మీకు, ఎంటీ డిఐఆర్ అంటాం, డి అప్పర్ కేసు ఎంటీ డైరెక్టరీ అంటాం. దీది మీకు ఉన్న వాటిలన్నిటికీ కూడా మీకు కనెక్టివిటీ ఉంటుంది మీకు ఈ వాల్యూమ్ ని మీకు ఆ పాడ్ లోపల ఇట్లుంటుంది. అందుకే మీరు ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ ఎంటీడిఐఆర్ అని చెప్పి ఇలా డంప్ అని ఇచ్చాం. దీన్ని మీ ఇనిట్ కంటైనర్ అయిన ఈ ఫెచ్ ఇది మౌంట్ చేసుకుంటుంది, దాంట్లోకి ఈ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది, దాన్ని యూజ్ చేసుకొని మీ డేటాబేస్ ఏం చేస్తుంది స్టార్ట్ అవుతుంది అనమాట మీకు. డేటాబేస్ అంతా స్టార్ట్ అవుతుంది మీకు. మరి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా, ఇక్కడ చూడండి ku get svc అంటే మనం ఇక్కడ అడ్మినర్ అని చెప్పి ఒక నోడ్ పోర్ట్ ఓపెన్ చేశాను మీకు. సో లెట్ మీ గో బ్యాక్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మన సర్వర్స్ అప్ అయి ఉంటాయి కదా మీకు, మీకు ఇక్కడికి వచ్చి నేను అలౌ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు ఎనీవేర్ అని ఇచ్చేసి మనం సేవ్ రూల్స్ అందాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏదో ఒక నోడ్ ని తీసుకొని మీకు ఇలా ఇస్తే మీకు ఏమవుద్దంటే ఇక్కడ అడ్మినర్ సర్వీస్ ఓపెన్ అవుద్దండి మీకు. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. నౌ ఇక్కడ నుంచి నేను మన డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. సర్వీస్ పేరు ఏంటి మీరు చూస్తే ఇనిట్ టెస్టింగ్ అనేది మన డేటాబేస్ సర్వీస్. యూజర్ నేమ్ ఏంటి రూట్, పాస్వర్డ్ ఏంటి ఇక్కడ మనం ఇచ్చిన ఇది అనమాట మీకు. ఇలా ఇచ్చేసి పర్మనెంట్ లాగిన్ అని చెప్పి లాగిన్ అన్నాం అనుకోండి, మీకు లాగిన్ అయిపోయింది చూడండి. మీకు లాగిన్ అయిపోయి ఇక్కడ మై ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ వచ్చేసింది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు యూజర్ డీటెయిల్స్ అని ఉంది మీకు. సో నేను ఏం చేయొచ్చు, ఎస్క్యూఎల్ కమాండ్ అని చెప్పి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అన్నాం అనుకోండి. ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది చూడండి. అంటే
అంటే ఇక్కడ రెండు పార్ట్స్ రన్ అవుతున్నాయి మీకు కేయు గెట్ పిఓ అన్నాను అనుకోండి, మీకు అడ్మినర్ పాడ్ రన్ అవుతుంది మీకు, అవునా? అడ్మినర్ పాడ్ ఇదేంటంటే ఈ పోర్టల్ ఇస్తుంది, ఇదేం చేస్తుంది, బ్యాక్ ఎండ్కి వెళ్ళి దీనికి కనెక్ట్ అవుతుంది, యాక్చువల్గా కనెక్ట్ అయ్యి సర్వీస్ కనెక్ట్ అయ్యి మీకు వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా డేటాబేస్ అంతా కూడా మీకు పనిచేస్తుందండి మీకు. సో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ యూజర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి అనమాట. సో కాబట్టి మీకు ఇనిట్ కంటైనర్స్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ అ యూస్ కేస్ బేసిక్ గా. ఇనిట్ కంటైనర్ మనకి ఇమాజిన్ ఏదైనా డిలే చేయాలన్నా, ఆ తర్వాత వచ్చి ఏదైనా డిపెండెన్సీ మీకు మేబీ డేటాబేస్ మీకు ఇమాజిన్ ఇది వచ్చి మీ అప్లికేషన్ అనుకోండి, అప్లికేషన్ అవ్వక ముందు నాకు డేటాబేస్ అప్ కావాలి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, అది చెక్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమైనా ఫైల్ డౌన్లోడ్ చేయడమా లేకపోతే ఫైల్ అప్లోడ్ చేయడమా ఇదంతా కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మీకు మెయిన్ కంటైనర్స్ రన్ అవుతాయి, మీకు మెయిన్ కంటైనర్స్ అవుతాయి. ఇది వచ్చి మీకు ఇనిట్ కంటైనర్స్ అండి. సో ఇనిట్ కంటైనర్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి, మీకు we can have multiple init containers. So init container starts and stops in a sequence. The main container will start after all init containers complete. So మధ్యలో ఏమైనా క్రాష్ అయిందంటే ఛాన్స్ లేదు, వచ్చే ఛాన్స్ లేదు. సో ఎక్కడెక్కడ వాడచ్చు, మీకు డిపెండెన్సీ చెక్ చేయడానికి, ఫైల్స్ ఏమన్నా డిపెండెన్సీ డౌన్లోడ్ చేసుకోవడానికి, సర్వీసెస్ చెక్ చేయడానికి మీరు వాడుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇనిట్ and main or application containers don't run at the same time or simultaneous అని చెప్పొచ్చు, or don't run at the same time. ఎందుకు, ఇనిట్ కంటైనర్స్ ఫస్ట్ వచ్చి దాని పని చేసుకున్నాకే మెయిన్ కంటైనర్ స్టార్ట్ అవుతుంది మీకు. క్లియర్ అండి, అర్థమైనట్టేనా అందరికి ఇనిట్ కంటైనర్స్? అర్థమైనట్టేనా? ఓకే, చలో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి వి విల్ గో టు అడాప్టర్ కంటైనర్. ఇనిట్ కంటైనర్ కి అడాప్టర్ కంటైనర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, అడాప్టర్ కంటైనర్ మెయిన్ కంటైనర్ రెండు రన్ అవుతాయి. ఇనిట్ కంటైనర్ కంప్లీట్ అవ్వాలి, అట్లా కాదు, అడాప్టర్ కంటైనర్ తో పాటు మెయిన్ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది మీకు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అడాప్టర్ కంటైనర్ డాట్ యామల్ అని ఇద్దాం. అట్లా కాకుండా లెట్స్ సి మీకు ఇది చూడండి, బై ద వే నేను MySQL అడ్మినర్ అడాప్టర్ అని చెప్పి నేనేం చేస్తున్నాను, మీకు ఇక్కడ మీరు చూస్తే మీకు ఇది పనిచేయదు అనుకుంటా యాక్చువల్గా మీకు. సో ఇది ఏం చేస్తున్నానంటే, మీకు ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం, నేను ఏం చేస్తాను, కేయు ఇది కూడా డిప్లాయ్ చేద్దాం, పోయేదే ఉంది మీకు, పోయేదే ఉంది ఇక్కడికి వచ్చి మీకు. ఓకే, సో ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఇది ఇంతకుముందు టెస్ట్ చేశాను అయినా పని చేయలేదు. ఇక్కడ ఇంతకు ముందు మీరు ఈ ఇనిట్ కంటైనర్లో ఏం చేశానంటే, మీరు బాగా గమనిస్తే నేను డిప్లాయ్మెంట్ ఎస్క్యూఎల్ డిప్లాయ్మెంట్ సపరేట్ గా పెట్టాను మీకు, ఎస్క్యూఎల్ డిప్లాయ్మెంట్ సపరేట్ గా పెట్టాను, అడ్మినర్ అనేది సపరేట్ డిప్లాయ్మెంట్, అంటే రెండు వేరే వేరే డిప్లాయ్మెంట్స్, అవునా? రెండు కూడా సర్వీసెస్. అడ్మినర్ ఏం చేసింది, మీకు ఇనిట్ టెస్టింగ్ అనే సర్వీస్ తో డేటాబేస్ కనెక్ట్ అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాను, కావాలని మీకు ఇనిట్ కంటైనర్ అట్లే ఉంది, డేటాను కాపీ చేయడానికి మీకు మీరు చూసినట్లయితే. ఆ తర్వాత మీకు కిందకు వస్తే చూసారా, రెండు కంటైనర్స్ ఇస్తున్నాను చూడండి మీకు. ఒకటి వచ్చి MySQL కి సేమ్ అదే ఇస్తున్నాను, ఇక్కడ అడ్మినర్ కూడా ఇచ్చాను చూడండి మీకు అడ్మినర్ కూడా ఇచ్చాను అనమాట. మీకు కాబట్టి కంటైనర్ పోర్ట్స్ ఇవ్వకపోయినా నష్టం లేదండి ఇక్కడ మీకు, మీరు చూసినట్లయితే మీకు. బట్ ఇక్కడికి వచ్చి మీకు మీరు డిఫరెంట్ పోర్ట్స్, బట్ ఎనీవే అంటే ఏంటంటే ఒకే దాంట్లో మీకు MySQL రన్ అవుతుంది అండ్ అడ్మినర్ రన్ అవుతుంది, అది కనెక్ట్ కాదు బట్ అవుతుందని మీకు ప్రూవ్ చేయడానికి అనమాట మీకు. ఓకే, నేనేం చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ SVC హైఫన్ ఆల్ అంటాను, లెట్ ఇట్ రిమూవ్. ఓకే, అంతా అయిపోయింది కదా. కేయు డిలీట్ పాడ్ హైఫన్ ఇది కూడా ఇచ్చేస్తే అయిపోయింది కదా. ఓకే గుడ్. సో ఇప్పుడు డిప్లాయ్ చేద్దామండి ఇది మనం. నేనేం చేస్తాను, ఇదంతా కూడా డిప్లాయ్ చేస్తాను మీకు. లెట్ మీ కాపీ దిస్. గైస్ రేపు నేను అవుట్ స్టేషన్ అండి, ఒకవేళ బిఫోర్ 7 o'clock కల్లా ఆర్ అట్లీస్ట్ 7:30 కల్లా నేను కానీ రీచ్ అయ్యాను అంటే ఐల్ టేక్ ద క్లాస్.
లేదంటే మాత్రం I'll take the class on Thursday అండి. ఓకే, I'll keep you posted. యా, సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే. సో మీరు చూసండి ఫస్ట్ ఇనిట్ కంటైనర్, అది ఫాస్ట్ గానే అయిపోతుంది మనకి. ఓకే, లెట్స్ సి. రన్నింగ్ 2x2 వచ్చేసింది, అంటే రెండు పాడ్లు వస్తాయి అనమాట. ఎలాగా అంటే గైస్ 1 minute. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డూప్లికేట్ దిస్ సెషన్. ఓకే, నేనేం చేస్తానంటే KU exec-it మీకు ఇక్కడికి వచ్చి మనం ఇనిట్ అన్నాం అనుకోండి, మీకు హైఫన్ బ్యాష్ అంటే మీకు డిఫాల్ట్ గా చూడండి 2 కంటైనర్స్ ఉండగా డిఫాల్ట్ గా MySQL కి వెళ్ళింది. అట్లా కాకుండా మీకు దేనికి కావాలి అంటే -c అని ఇవ్వండి. ఏ కంటైనర్ కి వెళ్ళాలా, నాకు అడ్మినర్ కి వెళ్ళాలనుకోండి, ఇలా ఇచ్చాను అనుకోండి, అడ్మినర్ లోపలికి వెళ్ళారు చూడండి, మీకు అడ్మినర్ లోపలికి వెళ్దాం. ఇక్కడికి వచ్చి సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే అడ్మినర్ కనెక్ట్ అవ్వాలి నేను. మనకి సర్వీస్ ఏది ఇక్కడికి వచ్చాను అనుకోండి, సర్వీస్ ఎక్స్పోజ్ చేయాలి మనకి. నోడ్ పోర్ట్ లో ఇది ఇస్తాను మీకు. మీకు సర్వీస్ అనేది ఐ థింక్ బెటర్ 2 సర్వీసులు చేయడం మంచిదండి మనకి. ఎందుకంటే 2 నోడ్ పోర్ట్ డేటాబేస్ ఎక్స్పోజ్ చేయకూడదు కదా. నేను ఏం చేస్తాను, మీకు సర్వీస్ అని చెప్పి మనం లేబుల్స్ ఏంది పైన చూస్తే మీకు ఇక్కడ స్పెక్ పోర్ట్స్, ఓకే, సెలెక్టర్ DB అని ఉంది. సెలెక్టర్ ఎక్కడ ఉంది, నోట్ సెలెక్టర్స్ ఇది కదా ఉండాలి మనకి, మీకు అవునా. సో కాబట్టి యాప్ అని చెప్పి ఇలా ఇస్తాను. హోల్డ్ ఆన్, 2 సర్వీసులు క్రియేట్ చేయాలి మనం. ఆర్ లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే అసలు బయటికి కాకుండా లెట్స్ క్రియేట్ ఏ పోర్ట్ ఫార్వర్డ్ క్రియేట్ చేసి సరిపోద్ది కదా, ఎందుకు ఈ బాధ మనకి, అవునా. I'll do one thing, ఇక్కడికి వచ్చి పాడ్స్ ఉంది కదా మీకు, అంటే KU డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మీకు, ఇక్కడ చూడండి పైకి వచ్చాం అనుకోండి, మీకు ఇనిట్ కంటైనర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇనిట్ కంటైనర్ ఎప్పుడు కూడా స్టేట్ టెర్మినేటెడ్, రీజన్ కంప్లీటెడ్ అని వస్తుంది. కంప్లీట్ అంటే దానికి చెప్పిన పని అది అయిపోయింది, ఫైల్ డౌన్లోడ్ చేయడం ఎగ్జిట్ 0. ఆ తర్వాత మెయిన్ కంటైనర్ ఇక్కడ వచ్చిందండి మీకు. MySQL ఒకటి రన్ అవుతుంది, ఇంకోటి వచ్చి అడ్మినర్. ఈ అడ్మినర్ కి 8080లో కనెక్ట్ కావాలా. నేనేం చేస్తానంటే KU పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు పాడ్ ఇనిట్ కంటైనర్ అని చెప్పి నేనేం చేస్తాను 8080 8080 అని ఇచ్చాం అనుకోండి. సో నేనేం చేస్తాను, మీకు మన ఏది సర్వరు ఇది కదా, దీన్ని తీసుకొచ్చి లెట్ మీ ఓపెన్ 8080. ఓకే, నౌ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అండి, మనకి సర్వర్ కి ఇది కనెక్ట్ అవ్వాలన్నమాట. మీకు సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఇంకా సర్వీస్ కూడా ఏం క్రియేట్ చేయాలి. మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి లేదా ఇక్కడికి వచ్చి మనకి KU గెట్ SVC అంటే సర్వీస్ ఏం క్రియేట్ చేయాలి, ఓన్లీ మీకు పాడ్స్ మాత్రం రన్ అవుతున్నాయి. యాక్చువల్గా నేనేం అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మరి 2 కూడా ఒకే కంటైనర్ లో కదా రన్ అవుతున్నాయి మీకు.
సో సర్వర్ నేను దేనికి కనెక్ట్ అవ్వాలా అంటే ఐ డూ వన్ థింగ్, లోకల్ హోస్ట్ అని ఇచ్చి మీకు ఓకే రూట్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చిన ప్లాన్ ఏంటంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి యాక్చువల్గా ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు అసలు కనెక్ట్ అవుద్దో లేదో చూద్దాం. మీకు మీరు చూస్తే ఏమంటే నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది మీకు. ఒక పని చేస్తాను, లోకల్ 3306 లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే మీకు లోపలే కదా ఉంది మీకు. మీకు సో కాబట్టి బట్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు MySQL లోపలే ఉంది, అడ్మినర్ లోకలే ఉంది. సో ఇది ఏం చేయాల్సి వస్తుంది, రెండు ఈ కంటైనర్ ఆ కంటైనర్ కి కనెక్ట్ అవ్వాలి అంటే బేసిక్ గా మనం ఇట్లా చేయాల్సి వస్తుంది అనమాట మనకి. లెట్స్ డూ వన్ థింగ్, నాకు ఒక ఐడియా వచ్చింది యాక్చువల్గా. ఐడియా ఏంటంటే యూటిల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ శ్రీ హర్షవి మీకు యూటిల్స్ లేటెస్ట్ అని ఇస్తాను. పోర్ట్స్ ఐ థింక్ ఇది వచ్చి నాకు దేంట్లో రన్ అవుతూ ఉంటుంది అంటే 888 లో రన్ అవుతూ ఉంటుంది. ఒక పని నష్టం లేదు, ఓ పని చేస్తాను ఆగండి, ఇక్కడికి వచ్చి నేను డిలీట్ చేస్తానండి మీకు. ఇది Ctrl+C KU డిలీట్ డిప్లాయ్. సరే నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇది తీసుకొని ఓకే. సో నౌ మీరు కావాలనుకుంటే ఎన్ని కంటైనర్స్ అన్నా ఒక పాడ్ లోపల పెట్టుకోవచ్చు. అయితే గుర్తు పెట్టుకోవాలి, తమ్ రూల్ ఏంటంటే అన్ని కూడా వేరే వేరే పోర్ట్స్ ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు MySQL 3306 ఇది వచ్చి 8080 అట్లా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 3 కూడా ఎంజినిక్స్ పెట్టాం అనుకోండి, మీకు ఒకటే రెండు క్రాష్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఒకే పోర్ట్ ఎక్స్పోజ్ చేయలేదు అందుకని. సరే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, పాడ్స్ అంటాను. పాడ్స్ ఇనిషియలైజేషన్ అంటే ఇది డౌన్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు సార్ ఇదంటే టెస్ట్ చేయడానికి యాక్చువల్గా మనకి. నేను ఈ యూటిల్స్ చూసారా, మీకు యూటిల్స్ లో నాకు కావాల్సిన టూల్స్ అన్ని నాకు ఉంటాయన్నమాట. నా ఓన్ ఇమేజ్ మీరు కూడా వాడుకోవచ్చు. దాని లోపల NS Lookup, పింగ్, టెల్నెట్ అన్ని కూడా పెట్టాను యాక్చువల్గా మీకు. సో కాబట్టి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు వచ్చిందా ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే KU exec -IT ఇలా వచ్చి -C, సో యూటిల్స్ -bash అంటాను, అవునా. సో ఎక్కడ వచ్చి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేస్తాను ఇప్పుడు NS కాదు టెల్నెట్ అంటాను. టెల్నెట్ లోకల్ హోస్ట్ అని చెప్పి 3306 అంటే దేనికి కనెక్ట్ అవుద్ది మీకు, కనెక్ట్ అయిందా చూడండి. ట్రైంగ్ టు కనెక్ట్ లోకల్ హోస్ట్ చూడండి మనకి. ఓకే, అట్లా కాకుండా నేను 8080 అంటే దేనికి కనెక్ట్ అవుతుంది మీకు కనెక్ట్ అయింది అంటే ఏది మన దీనికండి, దీని పేరు ఏంటి మనకి అడ్మినర్ కనెక్ట్ అయింది అనమాట మీకు. లోకల్ హోస్ట్ 80 అంటే లోకల్ అంటే ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ బై ది వే. మీకు వన్ ఆఫ్ ద ట్రికీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఒక పాడ్ లోపల నాకు 3 కంటైనర్స్ ఉన్నాయి, మరి ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ కనెక్ట్ అవ్వాలంటే ఏ అడ్రస్ లో కనెక్ట్ అవుతాయి అనేది ట్రికీ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. ఎలా కనెక్ట్ అవుతుంటే లోకల్ హోస్ట్, అందుకే యూటిల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. మీరు చూస్తే యూటిల్స్ ఇచ్చి సో నేను ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి మీకు ఓ పని చేద్దాం, NS Lookup అని ఇచ్చాం అనుకోండి. మీకు NS Lookup అన్ని రాకపోవచ్చు, బట్ ఎనీవే లోకల్ హోస్ట్ అంటాను మీకు ఇది లోకల్ హోస్ట్ అన్నమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు, నేను వచ్చి ఇక్కడికి వచ్చి టెల్నెట్ అని చెప్పి 127.0.0.1 అని చెప్పి 8080 అన్నాను అనుకోండి, మీకు దీనికి కనెక్ట్ అయింది. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చి 3306 అన్నాను అనుకోండి, దానికి కనెక్ట్ అవుతుంది, అవునా. ఇది నేను చెప్పేది. సో అందుకని నా ప్లాన్ ఏంటంటే కెన్ ఐ డైరెక్ట్లీ ఇప్పుడు ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, KU పోర్ట్ ఫార్వర్డ్ ఓకే -అడ్రస్ 0.0.0.0 మీకు
సో పాడ్ ఇచ్చి మనం ఇనిట్ టెస్టింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను 80:80 ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అవుతుంది. నేను దేనికి కనెక్ట్ అవ్వచ్చు, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి దీనికి కనెక్ట్ అవ్వచ్చు, అంతేగా? అవునా? నేను సర్వర్ పేరు ఏమిస్తానంటే 127.0.0.1 అని ఇచ్చి యూజర్ నేమ్ ఏమిస్తాను, రూట్, అంతేగా? రూట్. పాస్వర్డ్ ఏమిస్తాను మీకు, ఇలా కనెక్ట్ అయ్యి నేను కనెక్ట్ అయితే ఏమవుతుంది చూసారా? సార్ ఇందాక లోకల్ హోస్ట్ ఇచ్చాక దానికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అని మీకు క్వశ్చన్ అడిగితే దానికి కూడా నాకు రీజన్ ఉంది. దానికి ఏం జరుగుతుందంటే నేను లోకల్ హోస్ట్ ఇచ్చినప్పుడు అది IPv6 అడ్రస్కి వెళ్తుంది, అందువల్ల కాలేదు. ఇప్పుడు చూడండి కనెక్ట్ అయింది మీకు. యాక్చువల్గా మీకు ఇదా అనమాట మీకు. సో ఇప్పుడు ఆలోచించండి, ఎవరన్నా వచ్చి నాకు అంటే 3 కంటైనర్లు పెట్టాను, అన్ని ఒకేసారి రన్ అవుతున్నాయి అంటే ఈ అడ్మినర్ కంటైనర్ దగ్గర నుంచి దీనికి కనెక్ట్ అయ్యాను మీకు. ఓకే, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే యూస్ ఒక పని చేస్తాను, అంటే అవసరం లేదు యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, బిలో సర్వీస్ ఈజ్ నాట్ అంటే నేనేం చేస్తాను, ఇది ఓపెన్ చేయకుండా, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఓపెన్ చేయకుండా కేవలం నేనేం చేస్తాను, ఇది మాత్రం ఓపెన్ చేశాను అనుకోండి మీకు, అంటే సర్వీస్ ఇది మాత్రమే ఎక్స్టెండ్ చేస్తాం. చూద్దాం ఎలా పనిచేస్తుంది నోట్ పోర్ట్లో మీకు. ఇక్కడికి వచ్చి Ctrl+C అని ఇచ్చి ఎకో అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, KU get svc KU describe svc అని చెప్పి mydb అంటే కింద ఎండ్ పాయింట్ కనెక్ట్ అయింది వచ్చింది. సో కాబట్టి 32680 ఓకే ఫైన్. ఓకే, నా క్వశ్చన్ వచ్చి నేను ఏం చేస్తానంటే 127.0.01 రూట్. ఐ హ్యావ్ ఎ డౌట్ కనెక్ట్ అవుద్దో లేదో, బట్ చూద్దాం, ఎందుకంటే నేను లోపల నుంచి అందుకే పోర్ట్ ఫార్వర్డింగ్ నుంచి ట్రై చేశాను కనెక్ట్ అవుద్దని. యా కనెక్ట్ అయిందండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, వీ కెన్ ఇక్కడ అప్డేట్ చేస్తాను, వీ కెన్ కనెక్ట్ టు DB ఆర్ MySQL DB in two ways from adminer. మీరు చూస్తే adminer యూజింగ్ adminer మీకు ఫస్ట్ది ఓకే, port forward to adminer pod and use local use ఇక్కడ ఏముంది మనకి, మనం use server name as 127.0.0.1 and log into DB. Don't use local host as it goes to IPv6. ఓకే, సెకండ్ ఏంటి, use node port service below to parameter from the browser. Use node port service below using 127.0.0 అన్నమాట ఇది మీకు. ఓకే, ఇదండి మీరు చూసినట్లయితే అడాప్టర్ కంటైనర్ ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో అడాప్టర్ కంటైనర్ ఏం చేస్తుంది మీకు, ఇప్పుడు ఇది మెయిన్ కంటైనర్, అడ్మినర్ వచ్చి ఏం చేస్తుంది మీకు, ఏదో జస్టిఫికేషన్ ఉండాలి కదా, జస్టిఫికేషన్ మనం డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి, యూటిల్స్ ఎందుకు, ట్రబుల్ షూటింగ్ కి. ఇది మీకు అడాప్టర్ కంటైనర్ గా మీకు పనికొస్తుంది యాక్చువల్గా. ఓకే,
అదేగా ఇది కూడా ఉంది యాక్చువల్ గా. మీరు చూసారు అనుకోండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిప్లాయ్ దిస్ వన్, మీకు లెట్స్ డిప్లాయ్ దిస్. ఇది ఏంటంటే మీకు ఎంజినిక్స్ కంటైనర్ డెమో అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మీకు మెయిన్ కంటైనర్ వచ్చి ఎంజినిక్స్ ఇక్కడ ఉంటుందండి. అడాప్టర్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఒక టైం తీసుకొచ్చి మెయిన్ దానికి రాస్తూ ఉంటుంది అనమాట. మీకు మెయిన్ దాంట్లో మీకు డిప్లాయ్ చేస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఎలాగా మీకు నేను ఏం చేస్తాను, స్లీప్ 10 అని ఇస్తాను, 5 కాదు 10 అని ఇచ్చి ఓపెన్ చేస్తాను. ఆగండి. ఓకే, కేయూ గెట్ ఎస్విసి అంటే అడాప్టర్ కంటైనర్ డెమో 31621. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే చూసారు కదా మీకు యాడ్ అయినాయి చూడండి. ఇక్కడ ఇక్కడ ఎవ్రీ 10 సెకండ్స్ మీ హోమ్ పేజ్ అప్డేట్ అవుతూ వెళ్తుంటుంది చూడండి. మీకు మీకు రిఫ్రెష్ చేస్తే యాడ్ అవుతుంది ఎవ్రీ 10 సెకండ్స్. ఎవరు చేస్తున్నారు, మెయిన్ అప్లికేషన్ వచ్చి మీకు ఈ వెబ్సైట్ ఇస్తుంది, కానీ అది అప్డేట్ చేసేది ఎవరు చేస్తున్నారు మీకు యాక్చువల్గా, మీకు ఈ అడాప్టర్ కంటైనర్ అనేది చేస్తుంది అనమాట. పైకి వచ్చారు కొద్దిగా పెద్ద సూపర్ డూపర్ కాదు కానీ, బట్ మీకు చెప్పడానికి అనమాట. మీకు ఇదే MySQL వచ్చి ఇట్స్ గుడ్ వన్, మీకు పనికి వస్తుంది అనమాట మీకు. సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మీకు అడాప్టర్ కంటైనర్ అండ్ ఇనిట్ కంటైనర్ మనకు వస్తుంది. నా ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు సైడ్ కార్ లో మనం ఎడిట్ చేసాం కదా, మోడిఫై చేసింది అడాప్టర్, దీంట్లో కాపీ చేస్తాను. ఒక నిమిషం ఆగండి. సైడ్ కార్ లో అడాప్టర్కి వచ్చాను అనుకోండి మీకు. రీప్లేస్ చేస్తాం. ఓకే, ఫైనల్ గా వచ్చేసరికి మీకు అంబాసిడర్ కంటైనర్స్ అంటారండి. నేను ఇప్పుడు దాకా అంబాసిడర్ కంటైనర్లు అయితే చూడలేదు. దిస్ ఈజ్ మోర్ ఫ్రమ్ ఏ ప్రాక్సీ అనమాట. యాక్చువల్ గా ప్రాక్సీని ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి మీకు, సైడ్ కార్ కంటైనర్స్ ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు. Ambassador container is a special type of sidecar which simplifies accessing services outside of the pod. When you are running applications and Kubernetes, it is a high chance you should access the data from the external services. The Ambassador container hides the complexity of uniform. కాకపోతే ఏంటంటే ఎక్స్టర్నల్ నేమ్ వచ్చినాక నేను బయట దాన్ని కూడా క్లస్టర్ లోకి నేను ఇవ్వచ్చు అనమాట. ఎక్స్టర్నల్ నేమ్ పర్పస్ అదే కదా సర్వీస్. మీకు బయట వేరే దానికి అంటే Kubernetes లో లేని దాన్ని బయట నుంచి మీకు ఎక్స్పోజ్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అంబాసిడర్ కంటైనర్, సారీ దీని ఏమంటారు మనకి ఎక్స్టర్నల్ నేమ్ వాడుకోవచ్చు అనమాట. అందుకే నేను ఎక్కడ కూడా అంబాసిడర్ కంటైనర్ వాడలేదండి. బట్ ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కింద డాక్యుమెంటేషన్ ఇచ్చి ఉంటాను చూడండి మీకు. ఇది మోర్ లైక్ ఏ ప్రాక్సీ లాగా పనిచేస్తుంది అనమాట మీకు. magaleaks.com, the domain has expired. Oh, looks like ఇది లేదండి మీకు. looks like it's gone. ఓకే, అండర్స్టాండింగ్ అంబాసిడర్ కంటైనర్ విత్ ఇట్లా ఉంది మీకు. ఇది కూడా లేదు యాక్చువల్గా. ఎనీవే మీరు ఇగ్నోర్ చేయొచ్చండి. బట్ ఇంటర్వ్యూలో చెప్పడానికి మీరు ఇనిట్ కంటైనరు, అడాప్టర్ కంటైనరు అండ్ అంబాసిడర్ కంటైనరు మీరు చెప్తే సరిపోతుంది మీకు. నా నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసరికి మనకి రేపు మోస్ట్ ప్రాబ్లీ ఉండకపోవచ్చు, బట్ ఐ లెట్ యు నో. ఒకవేళ ఉంటే మాత్రం మనం ఏం చేద్దాం, నేమ్ స్పేసెస్ అండ్ కోటాస్, రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఉంటాయండి, వాటి గురించి మాట్లాడదాం. లేదంటే నేను థర్స్డే వచ్చి మీకు చెప్తాను మీకు. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? నాకెందుకో మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించట్లా, ఎందుకంటే ఎవరు డౌట్లు అడగట్లా మీకు, కాబట్టి ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించట్లా. నిజమేనా అది? సరే, నిన్నటి క్లాస్ దాకా ఎవరు ప్రాక్టీస్ చేశారు? నిన్నటి క్లాస్ దాకా ఎవరైనా చెప్పగలరా? ఎవరు కంప్లీట్ చేశారు నిన్నటి క్లాస్ వరకు? లేదు. సరే, దాని ముందు క్లాస్ వరకు? నాకు కూడా గుర్తులేదు దాని ముందు క్లాస్ ఏదో. ఒక్క నిమిషం ఆగండి చూద్దాం.
ఏది దాని ముందు క్లాసు నిన్నటి క్లాస్ వచ్చేసి ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ ట్రాఫిక్ ఓకే మీకు. సో దాని మీద ఒక పేర్లు తప్పించాను, 14 అయితే నేను ఎట్లా ఇచ్చినాను మీకు. ఓకే ఫైన్. సో అట్లీస్ట్ ఈ మాంగో డిబి స్టేట్ ఫుల్ సెట్ సర్వీసెస్ వర్క్ కంప్లీట్ చేశారు ఎవరన్నా? సో కాబట్టి రేపు క్లాస్ లేదు, వచ్చినా చెప్పను, కాస్త టైం తీసుకొని చేసుకోండి. క్యూబర్నెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్, లేకపోతే అయిపోయింటే మీరు. ఓకే ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? సారీ ఎస్వై మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. Sir, how to find out the embedded container? హౌ టు init container ni there is a label, right? అంబాసిడర్ కంటైనర్ కి అడాప్టర్ కంటైనర్ కి సింపుల్ ఏం లేదు. ఇప్పుడు Sorry, వచ్చారనుకోండి, adapter container. ఇక్కడ కంటైనర్ ఉందనుకోండి, మీకు దీంట్లో నార్మల్ చూసినప్పుడు ఏది మెయిన్ కంటైనర్ మీకు ఇప్పుడు డేటాబేస్ కదా, ఈ డేటాబేస్ నాకు తెలుసు. అది కాకుండా ఏది ఎక్స్ట్రా ఉన్నా కూడా అది అడాప్టర్ కంటైనర్ కానీ అంబాసిడర్ కంటైనర్ కానీ ఉంటుందన్నమాట. బట్ అది చూడంగానే మనం చెప్పలేము అంబాసిడర్ అని చెప్పి, చూసి లోపలికి పోయి ఏదేంతో చెక్ చేసుకొని చెప్తే కానీ నాకు తెలియదు అనమాట మీకు. సో కాబట్టి ఆ పర్సన్ మాట్లాడడము అట్లా చేయాల్సి వస్తుంది. చూడంగానే ఇప్పుడు నేను దీన్ని అడాప్టర్ అంటే తెలుసు కాబట్టి అడాప్టర్ అని చెప్తున్నాను మీకు. అంబాసిడర్ అయి ఉండొచ్చు కదా, బట్ అంబాసిడర్ ఎక్కువ వాడరు కాబట్టి మీరు ఇగ్నోర్ చేయొచ్చు. Okay, thanks. Anything else? ఓకే ఇక్కడ లెక్క ఎక్కడ తప్పింది? నేను ఎక్కడ 14 అయితే 12 కనిపిస్తున్నాయి. 3 కాప్స్ డీప్ డైవ్, సో ఒకటి ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది అక్కడ మీకు. సర్లేండి 11, 12, 13 వచ్చింది. చలో గైస్ సీ యూ ఆన్. చెప్తాను రేపు, ఒకవేళ ముందు వస్తే మీకు ముందే రీచ్ అవుతే నేను హైదరాబాద్కి నేను చేస్తాను, లేదంటే విల్ బీ ఆన్ థర్స్డే. గుడ్ నైట్ గైస్.